हरे कृष्ण हरे राजा रामचंद्र महाराज की अष्टावक्र राजा वेंकटेश स्वामी गोविंदा హత్యలు, దొంగతనాలు, జూదాలు ఈ గందరగోళం భగవంతుడు సృష్టించలేదుగా, మనం సృష్టించుకున్నాం. అందుకని మానవుగా మనల్ని సృష్టించినందుకు మనందరం కూడా సక్రమంగా ఉండము, కానీ ఉండి తీరాలి అని రెండిటి నియమానుసారంగా భగవంతుడు అంటే విగ్రహంలో ఏం చేసి ఉంటారు. విగ్రహం యొక్క మహత్యం తెలుసుకోవాలి. దాన్ని దాటిన తర్వాత శాస్త్రం తెలుసుకోవాలి. శాస్త్రం తెలియదు కాబట్టి గురువు గారి దగ్గర పాదార్శనం చేసి జ్ఞానాన్ని మాట్లాడాలి. ఈ ప్రపంచం అంటే ఏంటి, నేనెవరు, భగవంతుడు ఎవరు, ఎందుకు వచ్చాను, ఎక్కడ వెళ్ళిపోతాను, ఈ విషయాలు తెలుసుకోవడం కోసం వచ్చాము అందరికీ. ఇది మానేసి మిగిలిన చేసినట్లయితే మళ్ళీ రావాలి. ఒకసారి తప్పు చేస్తే సరసగా పెడితే మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ సరసగా. కాబట్టి జననము మరణము దుఃఖముతో కూడి ఉన్నటువంటి ఈ కారాగారంలోకి మనం చేసిన తప్పు సరిదిద్దడానికి భగవంతుడు మనకి పంపించారు. ఎవరు కారణం కాదు, తల్లిదండ్రులు కాదు, ఇంకొకరు ఎవరు కాదు, మన కారణం మనమే. మనం చేసిన తప్పు వరకు భగవంతుడిని పంపించి ఆ తప్పు సరిదిద్దుకో, నన్ను తెలుసుకో, నా దగ్గరికి రా, తప్పు సరిదిద్దుకో, నన్ను తెలుసుకో, నా దగ్గరికి రా. ఈ మూడే మానవ జీవితంలో ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఉన్నాయి. అనేకమైన దేవతలు ఉన్నారు, విగ్రహాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి, గ్రంథాలు, శాస్త్రాలు, ఋషీశ్వరులు, సంప్రదాయ ఆచార్యులు. మానవులందరూ ఒకటి 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 అంటే ఒకటిలాగా రకరకాలుగా గమనించడం శ్రీకం రావడం. దాంట్లో మానవులందరూ ఇక్కడ ఒకటి. మనం ఎవరో తెలుసుకోవాలి, భగవంతుడు తెలుసుకోవాలి, భగవంతుడి దగ్గరికి చేరుకో. ఈ మూడు లేని విద్య అవిద్య ప్రతిస్తుంది. ఇంకా మనకున్నటువంటి వ్యాధికి సరైనటువంటి అవసరం పడకపోతే వ్యాధులు ఇంకా పని సృష్టిస్తుంది. మందులు ఇవ్వకూడదు, ఔషధాలే కానీ మన రోగం తగ్గదు, పెరిగిపోతుంది. కాబట్టి మానవాళి అందరికీ పట్టుకున్నటువంటి ఒక వ్యాధి భవరోగం అని శాస్త్రం చెప్పింది. ఈ రోగానికి ముందు హరినామ సంకీర్తనం. హరినామ సంకీర్తన ద్వారానే జీవులు ఎక్కడైనా ఈ జనమన చక్రంలో నుంచి బయటపడి భగవద్ధామానికి చేరుకోవడానికి వీరుడు కానీ వేరే మార్గం లేదు. హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలో నాస్తివ 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 దగ్గర. 10 రకాల దేవుడు, 10 రకాల మార్గాలు, 10 రకాలటువంటి లక్ష్యాలు లేదు ఎవరికి, ఉండడానికి కూడా వెళ్ళేది. 2 ఉదాహరణ చెప్పారు. ఒకటి, శరీరం బాగుండాలి, ఇంద్రియాలు బాగుండాలంటే నోటి ద్వారానే ఆహారం పంపాలి. ఆహారం ముద్ర చేసి పెడితే రాదు, గాలి ముట్టిస్తే కుదరలేదు, పొట్టని పెట్టుకుంటే సుఖం లేదు, అన్నీ నోటి ద్వారా పోవాలి. అలాగే చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే వేలు బలపడి వృక్షం తాలూకు. నువ్వు అందరికీ శిష్యుడివే. శిష్యుడు అంటే చెప్పింది వినడము, వినదాన్ని అంగీకరించడము, అంగీకరించిన దాన్ని ఆచరించడము, ఆచరించి ఫలితాన్ని. ఏ క్రియ అయితే ఏమి చేస్తే నాకు ఫలితం తెలియకుండా చేస్తే నాకు ఫలితం రాదు. ఏ క్రియ చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం, ఫలితం ఏంటి అది భగవాన్ చెప్తాడు. ఎందుకు చేస్తున్నారు యజ్ఞం, ఎవరిని ఉద్దేశించి, ఈ దేవత ఎవరు, ఏ ఫలితం వస్తుంది మనకి, చేయకపోతే నష్టం ఇలా తెలుసుకుని చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా, ఏమో మా వాళ్ళు చెప్తారు నేను చేస్తాను, అలా చేయకూడదు. ఎందుకని మనం చేసే ప్రతి పని వెనకాల ఇందాక చెప్పిన 3 నెలలు కానీ ఏమిటనే నేనెవరో తెలియాలి, భగవంతుడు తెలియాలి, అక్కడికి నేను వెళ్ళే మార్గం తెలియాలి. అది యజ్ఞం అంటే. అందులో సంకీర్తన మహాయజ్ఞం.
సతతం భగవంతుని కీర్తిస్తే భగవంతుడు సంతోషపడతాడు. సర్వము అంకెతులు ఉన్నాయి. డిస్ట్రిబ్యూట్ లైన్ ఆ భగవంతుడి గురించి ఆయన అవతరించి చెప్పినప్పటికీ కూడా లోకముని మర్చిపోతారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వారి యొక్క పార్టీలని సేవకుల్ని అనుచరుల్ని పంపిస్తారు. అంటే ధర్మ ఆచరణలు ధర్మాన్ని వినడంలో ఎక్కడ అంతరాయం కలగకూడదు, ఎక్కడ గ్యాప్ రాకూడదు. దీని బట్టి కంటిన్యూటీ ఇన్ డివోషన్ అండ్ వర్షిప్. భగవత్ ఆరాధనలు ఎక్కడ అంతరాయం కలగకూడదు. ఎండ వాన గాలి చలి ఏదన్నా భగవత అన్నది అది జరుగుతుంటారు. అందుకని ఇంతమంది ద్వారా భగవంతుడికి ఇన్ని ఉపకారం చేసినా కూడా ఆయన మనం పక్కన పెట్టి నేను గొప్ప నువ్వు గొప్ప ఆయన గొప్ప గొప్ప గొప్పతో చేస్తున్నాను. తద్వారా భగవంతుడికి గుణపాఠం చెప్తున్నాను. ఈ గుణపాఠం ఇదే అక్కడే ఉన్నాడు. ఈ రెండు భాగాలలో హనుమంతుడికి నిరంతరము దర్శన బాధ్యత కాబట్టి పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా అటుపక్క దూరంగా ఉంటాడు కానీ లక్ష్మణుడు సీతా దేవుని ఇటుపక్క హనుమంతుడు దగ్గరగా ఈయన చూపు ఎప్పుడు ఆయనే పడుతుంది, ఆయన పాదాలను చేయకూడదు. కాబట్టి నిజమైన రామ భక్తుడు రామ సేవలు అంటే అగ్రగణ్యుడికి హనుమంతుడు పూర్ణంగా రామచంద్రుడు కనుగొనేవాడు. అని 13,000 మనమే కాదు, ఇది మానవలోకం వేరు కాదు, త్రేతాయుగంలో లేదు, ఆ కాలం లేదు, మన కాలం లేదు. కాబట్టి 13,000 సంవత్సరాల పాటు రామచంద్రుడితో కూడా ఉండి ఆయన తల్లిదండ్రులను బట్టి ఆయన రూపాన్ని చూస్తూ ఆయన సేవిస్తూ ఆయన భుజం ఎక్కించుకుని ఎక్కడ కావాలంటే వాహనుడు ఆయన హనుమంతుడే వాహనం వాళ్ళని ఆయన కలుగుతుంది. ఈ హనుమంతుడే నిజపెట్టి కాబట్టి ఆ లంకని శివుడు నిర్మించడంలో కానీ హనుమంతుడిని రక్షించడంలో కానీ మిగిలినటువంటి రామదూతగా పంచినప్పుడు ఆయన నెరవేర్చి రాముడి సురక్షణంగా ఉంది. కానీ గ్రహంలో ఉంది ఇదిగో ముందుకి రాముడికి ఆనందించినటువంటి విషయంలో కానీ హనుమంతుడి యొక్క పాత్ర అనేక వివరంలో వర్ణిస్తాను. కానీ అటువంటి హనుమంతుడి యొక్క చరిత్ర ఇందాక చెప్తున్నాం కదా. ఈ గుడిలో గోమాలకు వచ్చినప్పుడు కేవలం మనం భక్తితోటి మనకున్న కోరిక చెప్తాం, ప్రదక్షిణ చేస్తాం, ఐదు పూజ చేస్తాం, ప్రసాదం పెట్టడం మంచిదే. కానీ ఆ దేవతామూర్తి కాలకు మహిమ తెలుసుకున్నాం. తెలుసుకొని అక్కడ దాకా రాయినప్పుడు ఈ మూర్తిని ఇంట్లో పెట్టుకుని పూజించాలి. కానీ ప్రధాన లక్ష్యం ఏది? గుడికి రావటము, దేవుడు దర్శించడము, ఆర్తీయము, ప్రసాదం చేసుకోవడంతో పాటుగా ఆ మూర్తి యొక్క మహిమ ఏంటి? Hare Rama
देवाः यस्ते हते निश्चिराज चेतन जगते सत्यापि शांता आहय सोमकात्मि धर्मो अवयमस्तु शिवाय सप्ततिसो अनपो अवस्वत्रिपान्तु योगस्थानस्थानस्थानते कालकृष्णेंद्र भक्तुలు కొంచెం అన్యదా బాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం ఈరోజు మన యొక్క గురుగారి యొక్క సేవలో మనం పాల్గొన్నాం. గురువు యొక్క అజ్ఞానాన్ని జరిగించి జ్ఞానంలోకి తీసుకెళ్ళేవారు భగవంతుడి స్వరూపమైన గురువు. ఆ యొక్క గురువు యొక్క సంకీర్తనంతో మనం అందరం పాల్గొన్నాం. పూర్వజనం పుట్టుకుంటానే కానీ మనకి భాగవతత్వం దర్శించే భాగ్యం కానీ ఆ యొక్క అనువదించే భాగ్యం కానీ కలగదంట. ఆ భాగ్యంలో ఈరోజు మనం పాల్గొన్నందుకు ఆ స్వామి యొక్క కటాక్షం మనకి మన కుటుంబాలకి గురు కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. రామచంద్ర భగవాన్కి వారు ఎంతో కోరుతున్నారు కానీ వారి వల్ల మాకు ఈ భాగ్యం కలిగినందుకు జన్మలకి కూడా వారికి ధన్యవాదాలు. వారి యొక్క ఈ యొక్క అవకాశం కలిగించినందుకు వారికి చాలా చాలా ప్రణామాలు. భగవంతుడి యొక్క నామం ఎక్కడ ధరించింది అక్కడ భగవంతుడు. భగవన్ నామంతో భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు సర్వముడు ఇస్తాడు. విధిగా మనకి ధ్యానం ఏంటి, వీధి ఏంటి, ఆయుష్యం ఏంటి, ఆరోగ్యం ఏంటి, పాత్రలు అయితే భగవంతుడు ఎక్కడ ఉంటారో భగవంతుడి సేవ చేసుకుంటారు. భగవంతుడి యొక్క నామే లోకానికి రక్ష. భగవంతుడి యొక్క నామే లోకానికి రక్ష. నామాన్ని విడిచిపెట్టాలంటే అది అర్థం దుఃఖాలు పాలవుతాం. ఇక్కడ జరిగే రాజు